హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చప్పటి పప్పు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పప్పు కోసం ముందుగా మనం కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పుని వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు మనం కందిపప్పులో 2 గ్లాసుల వాటర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఐదు విజిల్ అయ్యాక ఇప్పుడు మనం పప్పుని మెత్తగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనం పప్పుని స్టవ్ పైన పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పులో ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. పప్పును ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని పోపుని అంతా కలుపుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే సప్పడి పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.